సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత వాస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు ఇప్పటికి మాట్లాడే లోపే ఇలా షాక్లు వస్తున్నాయండి. అంతటి ఒక మహిమతో కూడిన ఒక విద్య ఇది. ఈ విద్యకి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? యాక్చువల్గా నేను కూడా అందరిలాగే నార్మల్ కష్టాలు పడిన వ్యక్తినే, కానీ చిన్నప్పటి నుంచి మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టాను. అనుకోకుండా నాకు మంచి మదరు ఫాదర్ దొరికారు, వైఫ్ దొరికారు, పిల్లలు కూడా మంచి ఒక బాబు ఉన్నాడు. కానీ అనుకోకుండా నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏమైందంటే హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని, అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే 100% నువ్వు 6 months కంటే బతుకున్నారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే 3 months వరకు బతుకున్నారు. అంటే ఇద్దరు 2 రకాలుగా చెప్పారు కాబట్టి ఇంకా ఏదో ఉంటుంది యూనివర్స్లో. అంటే 360 degrees ఆలోచించి బ్రహ్మోత్సవాల టైంలో అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని లక్షల మంది వెళ్తున్నారు, ఆయన్నే మనం ఎదుర్కొంటే ఆయన ఒక మార్గం చూపిస్తారన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తాం జరిగిందండి. వెళ్ళిన తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే ఏదైనా మనం ఇస్తే వెనక్కి వస్తుందన్న ఉద్దేశంతో ముందు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నాను. అంటే స్వామి సేవ చేసుకుని మనల్ని అడిగితే మనకి ఏదైనా ఒక సొల్యూషన్ చూపిస్తారన్న ఉద్దేశంతో శ్రీవారి సేవ బ్రహ్మోత్సవాల టైంలో చేసుకుంటూ ఆయన వేడుకుంటాం జరిగిందండి. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఒక ఫ్రెండ్, నేను ఎప్పుడూ 360 degrees ఆలోచిస్తాను కాబట్టి, అంటే కొత్తదనం, ఒక కొత్త డాక్టర్ గారు వచ్చారు అమెరికా నుంచి, అలోపతి డాక్టర్ అయినా కానీ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు, మీకు అది తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అదేదో తెలుసుకుందామని మీ ద్వారా అనేసి నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి, నేను బతుకుతానో లేదో పరిస్థితిలో నేను ఉంటాను జరిగింది. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంతకి దారితీస్తుందండి? అవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు ఆయన సొల్యూషన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం జరిగిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అడిగా, ఇది ఏంటి నేను బతుకుతానా అంటే 100% బతుకుతామన్నారు ఒకేసారి. నాకు చాలా ఉత్సాహం వచ్చింది. అంటే అప్పుడు నేను ఏమన్నానంటే 100 కోట్ల మందిలో ఒక్కరికి కనుక ఈ అవకాశం అనుకుంటే అది నేనే అన్నాను. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్, నేను 1xలో చెప్పారు, నేను 5xలో ఫాలో అయ్యాను. యాక్చువల్గా ఆయన 4 months నుంచి 6 months వరకు నీకు రికవర్ అయిపోతామని చెప్పారు, కానీ నేను 45 రోజుల్లోనే బయటికి రావడం జరిగింది. ఇంకప్పుడు నాకు అర్థమైంది, అంటే ఎంత మంచి నేనే బతికానంటే ఎంతమంది బాధల్లో ఉంటారు, ఎందుకు ఇది మనం నేర్చుకోకూడదు అని ఆయన వెంటపడి స్వాతిముచ్చిలో కమలాసనలాగా పట్టుకొని నేను కూడా కాన్షియస్నెస్ డాక్టర్ అవడం జరిగింది. అది చాలా, అంటే ఇది క్లుప్తంగా మీరు చెప్పినప్పటికీ వివరంగా కొంతమంది ప్రేక్షకులు వినుంటారు మీ జర్నీ ఎలా సాగిందని చెప్పి. జయలలిత గారు, మిమ్మల్ని పలకరించేలోపు మరొక ప్రశ్న. తప్పకుండా. అప్పుడు ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? మీకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో కోరుకున్నారు, నాకు సొల్యూషన్ చూపించమని, కానీ ఒక కొత్త విధానంలోకి వచ్చినప్పుడు మీకు ప్రశ్నలు కలిగాయా? గుడ్డిగా నమ్మి నేను లేదండి నా ఆత్మ చెప్తోంది కరెక్టే అనుకున్నారా? నేను 100% నమ్మానంటే, నమ్మితేనే మనకి రిజల్ట్ వస్తుందండి, నమ్మకపోతే లేదు. ఎప్పుడూ కూడా మనం ఎప్పుడు 100% పాజిటివ్గా ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి 100% పాజిటివే, అసలు నెగిటివ్ అనేది నా బ్రెయిన్లోకి రాదు. అంటే నేను అందరికీ చెప్తాను, హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ అని. ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, మనం ఏం మాట్లాడినా ఎదురోడికి మంచిగా మాట్లాడగలగాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. మరి దానికి సంపూర్ణంగా భిన్నంగా వెళుతుంది ప్రపంచం అంతా. ఎక్కడ ఏది ఓపెన్ చేసినా నెగిటివిటీ కదా కనిపిస్తోంది. కానీ దాన్ని దాటుకుంటూ మీరు ఒక కొత్త విధానాన్ని ఇవాళ అందరికీ చెప్పబోతున్నారు. శంబాల అంటే ఏమిటండి? ఒక నగరం ఉందని ఏదో సినిమా ద్వారా మనకు తెలుసు, కానీ శంబాల అనేది చాలా హై రేంజ్ ఇన్ ద వరల్డ్ అండి. అది అంటే ఇప్పటివరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేరు, అది అవ్వదు, అది కనిపించదు అనేది ఉంది. ఎందుకంటే మనం పురాణాలు ఏదైతే చెప్పినాయో దాంట్లోని ఆంతర్యం మనం గ్రహించగలగాలి. అంటే వెళ్ళలేరు అంటే ఎలా వెళ్ళలేరు అంటే మనకు 3 రకాలుగా ఉంటున్నారు. ఒకటి అజ్ఞానం అండి, ఏమీ తెలియకపోవటం. 2 విజ్ఞానం అండి, చదువుకుంటాం. 3 జ్ఞానం, అంటే 3 ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ దేనంటే బాడీ, మైండ్, సోల్, ఈ 3ని ఇంటిగ్రేషన్ చేయాలి. బాడీతో అంటే ఎవరన్నా సరే ఒక వ్యక్తి ఏమీ చదువుకోకుండా వింటే చాలు, వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్తే కొట్టొచ్చేస్తారు, వాడు అజ్ఞానవంతుడు రావాడు, వాడు అంతే ఆడు మారరా, మూర్ఖుడు అని అందరూ అంటూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే చదువు వచ్చింది, చదువుతారు అందరూ చాలామంది. విజ్ఞానం అంటే వాళ్ళు వింటారు, చూస్తారు, చూసిన తర్వాత ఇదే 100% మరి గీతలు గీసుకుంటారు, అక్కడ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అందుకని అందరూ విజ్ఞానంతో లాక్ అయిపోయారు కాబట్టి ఆ విజ్ఞానంగా అజ్ఞానంగా ఉన్నప్పుడు ఈ శంబాల వెళ్ళలేరు అంటారండి. అంటే నేనేమంటానంటే, భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడంటే మనం ఒక్కలమే లేవండి, సృష్టిలో 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఆహారం సంపాదించుకుంటే, సంసారం జాతి వృద్ధి చేసుకుంటే, పడుకుంటే ఎదురు చచ్చిపోతాయి. కానీ మానవుడికి దాంతోపాటు ఒక జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అంటేనే భగవంతుడు. నువ్వు ఆ జ్ఞానంతో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి
ఒక భగవంతుడిగా మారితే ఏదైనా సాధ్యం అవ్వలేదంటే ఏది ఉండదు. అందుకని శంబాలా అనేది హిమాలయాల్లో ఒక హిడెన్ ప్లేసు. దాన్ని మనం ఆ జ్ఞానంతో కనుక ఉంటే కనుక ఆ అమ్మవారి ఆ మార్గం చూపించే తీసుకెళ్ళగలుగుతారు. శంబాలన మీరు వెళ్ళొచ్చారు 2016లో వెళ్ళారని తెలుసు. అవునండి. నేను యాక్చువల్గా డాక్టర్ గారితో నేను హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత నేను కూడా ఆయనతో వెళ్ళి కాన్షియస్నెస్ డాక్టర్గా ఉండటం జరిగింది. ఆయన ట్రైనింగ్స్ అన్ని నేర్చుకున్నాను. తర్వాత ఆయన సైంటిస్ట్గా ఉన్నారు. ఆ సైంటిస్ట్గా ఆయనతో కూడా నేను కూడా ఫాలో అవ్వడం జరిగింది. తర్వాత నేను 2012లో శంబాలా అని వెళ్తాం జరిగింది. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను 2012లో. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అవుతాం జరిగింది. అంటే అప్పుడు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి అంటే ఆయన ఏమన్నారంటే ప్యూరిటీ ఉండాలన్నారు. ఆయన 1xలో చెప్పారు. మళ్ళీ నేను 10xలోకి వెళ్ళాను. అంటే ఏదైనా మనం చేసినప్పుడు మనసా వాచ కర్మణ క్రియన చేయగలిగితే కనుక సాధించలేదంటూ ఏది లేదు. ప్రపంచంలో ప్రతిదీ కూడా మన వల్ల అవుతుంది. మన వల్ల అవ్వదు, ఇది కాదు, ఇది రాదు అంటే ఏది అవ్వదు. కానీ మనకు ఆ విశ్వాసం, ఆ పాతు, ఆ ట్రూత్లో కనుక వెళ్ళగలిగితే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అందుకని ఎవరైనా అందరి వాళ్ళు ఇది అవుతుంది అని నేను వెళ్ళి వచ్చి అందరినీ తీసుకెళ్దాని ఉద్దేశంతోనే, అందరినీ ప్యూరిటీ చేద్దాని ఉద్దేశంతోనే, అందరినీ జ్ఞాన మార్గంలో నడిపిద్దాని ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. ఎంత అసలు వింటుంటే మాటలు కూడా చాలట్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.